వైఎస్ జగన్ శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. పరకామణి చోరీ కేసు దొంగను వెనకేసుకురావడం ఏంటన్నారు. చిన్న చోరీ అని చెబుతూ దొంగలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పరకామణి రాజీ విషయంలో టీటీడీ ఉన్నతాధికారుల నుంచి తాడేపల్లిలో ఉన్న ఉన్నత వ్యక్తి వరకు హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఎవరు డిలీట్ చేశారో, ఎందుకు డిలీట్ చేశారో కనిపెడతామని తెలిపారు. టీటీడీ మాజీ ఏవీఎస్ సతీష్ మృతిపైన అనుమానాలు ఉన్నాయని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. దొంగతనం చేస్తే ఆ దొంగని వెనక వస్తున్నటువంటి నాయకులు ఇక్కడి నుంచి ఉన్నారంటే మాకు చాలా బాధేస్తుంది. ఇక్కడి నుంచి అంటే ఇప్పుడు నేను నిలుచుకున్నటువంటి పులివెందల దగ్గర నుంచే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదొక చిన్న దొంగతనం. అది జగన్మోహన్ రెడ్డి గారు హుండీలో ₹1 దొంగతనం చేసినా అది దొంగతనం అయ్యా. అసలు జగన్మోహన్ రెడ్డి కొత్త నిర్వచనం చెప్పాడు. దొంగలకి భరోసా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. చిన్నది పెద్దది ఏందయ్యా? స్వామివారి హుండీ ఇప్పుడు మనం ఇక్కడ అందరం ఇక్కడ ఉన్నట్టు మా భక్తులందరూ ఏ రోజు ఒకరోజు స్వామివారి దగ్గర ₹1, ₹10, ₹500 సమర్పించిన భక్తులు మనందరం. దాన్ని చిన్న దొంగతనంగా వారు దాన్ని మాట్లాడడం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీయే విధంగా వారు మాట్లాడారు. ఆ మాటలు వెంటనే వెనక్కి తీసుకొని వారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నా.